తలరాతు, విధి, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు సార్. ఎవరు తప్పించుకోలేరు సార్. ఇదైతే వాస్తవం 100%. ఇది నేను అనుభవించిన అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇది నేను ఎవరిని విమర్శించట్లేదు. అందరూ అర్థం చేసుకొని మన లైఫ్ని హ్యాపీగా పెట్టుకోండి. తల్లిదండ్రులు పిల్లలతో హ్యాపీగా ఉండండి. పిల్లలు దయచేసి తల్లిదండ్రులు మర్చిపోవద్దు. మిమ్మల్ని కష్టపడి పెంచి వాళ్ళు ఈ లెవెల్కి తీసుకొచ్చారు. రేపు ఏదైనా జరగవచ్చు, తర్వాత ఫీల్ అవ్వద్దు, అయ్యో నేను అనవసరంగా తప్పు చేశాను. అదొకటి ఉంటే ఇప్పుడు నిన్న మొన్న గత వారం విజయ్ యాంటోనీ కూతురు అమ్మాయి 100% దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్మ. ఇదే కర్మ అనేది. కారణాలు ఏదైనా ఉండొచ్చు సార్, అది మనకు అనవసరం. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు అవన్నీ. కానీ ఒక తండ్రికి తన కూతురు ఆత్మహత్య సార్, ఆరోగ్యం ఇది వచ్చి చనిపోయినా బాధ, యాక్సిడెంట్లో చనిపోయినా బాధ, కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే అది ఎంత పెద్ద బాధ అండి. ఆయన ఎంత పెద్ద మంచి డైరెక్టర్, ఆయన డబ్బుకి ఏంటి తక్కువ.